విజ్ఞానరోచి పరిపూరితాంతర్బాహ్యాండకోశం హరితోపలాభం తర్కాభయేతం విధిశర్వపూర్వగీర్వాణ విజ్ఞానదమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరయే. స్వదేహేంద్రియహేతుత్వం యజ్జీవస్య స్వకర్మభిః ఆవృత్య విష్ణుతత్వం తత్హేతుశ్చిత్ ప్రకృతిర్మత. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. చిత్రైః పदैश्च గంభీరైః వాక్యైర్మానైరఖండితైః గురుభావం వ్యంజయంతి భాతి శ్రీ జయతీర్థవాక్. నవమి న్యాయసుధాధికృజ్జే మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్దివిహరాన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్గోత సత్యానపాన్. సత్యాభినవజో వేదవేత్తా గురువర్పితా కిలః సత్యాధీశోऽవతు మాం నిర్జితా శేషమాయువత. సత్యధీరకరాబ్జోత్తః జ్ఞానవైరాగ్యసాగరः సత్యజ్ఞానాఖ్యతరణిः స్వాంతధ్వాంతం నిగృంతతు. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిసింధిరం దుర్మతధ్వాంతమాత్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నవమి న్యాయసుధారతాన్. శాస్త్రేషు పారదృష్పానం శాస్త్రజ్ఞే చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చంద్రం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమూలిపర్యంతం గురుణామాకృతిం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వైశాఖ మాస మాహాత్మ్యంలో కుమారుడి షణ్ముఖుడి ఉత్పత్తి గురించి మనం తెలుసుకున్నాం. షణ్ముఖ ఉత్పత్తి అయిన తర్వాత ఒకసారి పార్వతీ పరమేశ్వరులు తాము కైలాస నుండి శ్రీశైలానికి వస్తూ ఉన్నప్పుడు చాలా మమకారం అధికమై తన స్తన్యం బయటికి వస్తుంది పార్వతికి. ఎందుకు అని అడిగినప్పుడు ఇక్కడే కుమారుడున్నాడు అని చెప్పేసి భూమి మీద చూపిస్తే తన కుమారుడు అని చెప్పి తీసుకొని అతన్ని లాలిస్తుంది పార్వతి. ఏవం కుమార జననం వర్ణితం తే మయాద్భుతం యైదం శృణయాన్నిత్యం కుమార జననం శుభం. ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో వారికి వంశాభివృద్ధి మహద్దుఃఖ పరిహారం అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి చెబుతారు. తర్వాత మైథిల ఆ జనక మహారాజు ప్రశ్నిస్తాడు, తాను ఈ అశూన్య శయన వ్రతాన్ని చేస్తుంది కదా, దాని గురించి చెప్పండి అంటే ఆ అశూన్య శయన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్షంలో ప్రారంభించి చాతుర్మాస్య సమాప్తి వరకు చేయాలి. తరువాత లక్ష్మీయుక్తో జగన్నాథ పూజనీయో జనార్దన, లక్ష్మీ సహితమైనటువంటి భగవంతుణ్ణి అక్కడ పూజ చేయాలి. పాలన దివసం నాడు భక్షభోజ్యాలను చేసి అంతవరకు హవిష్యాన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. పీతాంబర ధారి అయినటువంటి భగవంతుణ్ణి వనమాలాది నానా విధమైనటువంటి అలంకారముల ద్వారా శుక్ల పుష్పై సుగంధైశ్చ పూజయేత్ పురుషోత్తమం. శయ్యాదానాన్ని చేయాలి. చేసి అక్కడ తర్వాత మార్గశీర్షాది మాసముల యందు చేస్తూ ఆషాఢస్య మాసస్య ద్వితీయాయాం సమాపయేత్. ఆషాఢ మాస ద్వితీయ రోజున దాన్ని సమాప్తి చేయాలి. పంచామృత పాయస అపూప ఘృతపాచిత మొదలైనటువంటి నైవేద్యాలను చేసి భగవంతుడి ప్రతిమలను 3 విధాలుగా పెట్టాలి. స్నానంతో ప్రథమం దద్యాత్ లక్ష్మీనారాయణ, పైన శాలగ్రామల రూపమైనటువంటి ప్రతిమ, మధ్యలో సువర్ణ ప్రతిమ, చివరిలో ఆ సువర్ణ ప్రతిమ భగవంతుడిది కృష్ణుడిది, రాజత ప్రతిమ రజతమయమైనటువంటి భూవరాహ ప్రతిమను పెట్టి భగవంతుడిని పూజించి బ్రాహ్మణాదులకు అన్నదానాదులను చేసి నానా విధమైనటువంటి దానములను చేసి వారిని సంతృప్తిపరచాలి. దాన మంత్రాన్ని చెబుతారు. లక్ష్మ్యా అశూన్యం శయనం యథా తవ జనార్దన, లక్ష్మీ సహితమైనటువంటి నీవు ఏ విధంగా శయనంలో సుఖంగా ఉంటావో అదే విధంగా ఈ దానం వల్ల నేను కూడా నీ లోకాన్ని చేరుకోవాలి అని చెప్పేసి తాను ప్రార్థన చేయాలి. ఈ విధమైనటువంటి దాన్ని చేసి ఆ శూన్య శయన వ్రతాన్ని చేస్తుంది స్వయంగా కామపత్ని అయినటువంటి రతీదేవి.
వైశాఖంలో ఛత్రదానం చేయడం వల్ల ఏం పుణ్యము దాన్ని చెప్పండి అని చెప్పి అడిగిన వెంటనే శృతదేవ తాను చెబుతాడు. వైశాఖే ఘర్మతప్తానాం మానవానాం మహాత్మనాం ఏ కుర్వంత్యాతపత్రాణం తేషాం పుణ్యం అనంతకం. ఎవరైతే వైశాఖ మాసంలో ఘర్మతప్త అర్థాత్ ఎండవేడికి తాళలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఛత్రదానాన్ని చేస్తే దానివల్ల అమితమైనటువంటి పుణ్యం ఉన్నది. ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. వెనుకంటికి కృతయుగంలో వంగదేశంలో హేమకాంత అన్నటువంటి రాజు కుశకేతు కుమారుడు తాను మృగయాసక్తుడై గహనమైనటువంటి వనానికి వెళతాడు. ఆ హేమకాంతుడు కుశకేత పుత్రుడు నానా విధమైనటువంటి మృగాలను సంహారం చేస్తూ చేస్తూ మధ్యాహ్న సమయానికి ఒక మునుల ఆశ్రమానికి వెళతాడు. శతచిత్ అన్నటువంటి ఋషి తాను అక్కడే ఆ రాజు ఎప్పుడైతే తాను ఆశ్రమాన్ని ప్రవేశిస్తాడో అదే సందర్భంలోనే తాను అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటాడు. అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నటువంటి వ్యక్తులు అఖండమైనటువంటి చిన్మయమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు. వారి పక్కన భేరీ తీసుకొని దాన్ని ఘోరమైనటువంటి శబ్దాన్ని చేసినా కూడా వారు బయటికి రాలేరు. ఈ దేహం మీద పూర్తిగా అభిమానం పోయి ఉంటుంది. ఏ విధంగా పరీక్షిత్ రాజు తాను శమీక ఋషుల వారి ఆశ్రమానికి వెళతాడు, ఆ విధంగా ఇక్కడ కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. ఎవరు కూడా ఆ రాజును స్వాగతించలేదు, ఏమీ చేయలేదు. ఋషి చూస్తే సమాధి అవస్థలో ఉన్నాడు. నేను ఇంత మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాను, మీ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ క్రూర మృగాలు మీకు రాకుండా నేను చూసుకుంటూ ఉన్నాను, నన్నే మీరు అవమానిస్తూ ఉన్నారు అని చెప్పిన వెంటనే శిష్యులు అంటారు, ఎందుకు కోపోద్రిక్తుడవుతూ ఉన్నావు? ఋషిని సంహరించాలి అన్నటువంటి బుద్ధి నీకు తగదు. ఎందువల్ల వారు సమాధి అవస్థలో ఉన్నారు, వారు బయటికి రాలేరు. సరే మీరైనా చేయండి అంటే వారి అనుమతి లేకుండా మేమేలా చేస్తాము అని చెప్పేసి వారంటారు. గురుతంత్ర కథం కర్తుం ఆతిథ్యం తే వయం క్షమాహ. అప్పుడు రాజుకు కోపం వచ్చి మీరందరూ కూడా నాకు ఏ పాపం వచ్చినా చింత లేదు అని చెప్పేసి వారినే 300 మంది శిష్యులు ఉంటారు, వారినే సంహరించడానికి ప్రయత్నం చేసి ధనుర్బాణాలను తీసుకొని వారి మీద ప్రయోగిస్తాడు. వారు ఇష్టానుసారంగా పరిగెత్తి వెళ్ళిపోతారు. చాలా మంది చనిపోతారు. అందరినీ పట్టుకొని సంహారం చేసేస్తాడు. తన పరివారం అంతా కూడా ఉంటుంది. అప్పుడు సైనికులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సంభారాలన్నింటినీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇష్టానుసారంగా తిని పడేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా అయిన తర్వాత ఎప్పుడైతే తాను కుశకేతు ఈ రాజు తాను తన ఇంటికి వెళతాడో అప్పుడు ఆ హేమకాంతుణ్ణి తండ్రి అయినటువంటి కుశకేతు చూసి, ఇటువంటి ఘోరమైనటువంటి కృత్యాన్ని చేసుకుని వచ్చావు కాబట్టి నీవు ఇక్కడికి రాజ్యానికి అనర్హుడవు, వెళ్ళిపో అని పంపించి వేస్తాడు. తర్వాత తాను ఘోరమైనటువంటి వనానికి వెళతాడు. అక్కడే ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి. ఏదో ఆహారాన్ని తినాలి అని చెప్పేసి ప్రయత్నిస్తాడు, ఏది దొరకదు. చివరికి వ్యాధవృత్తిని మృగాలను చంపి దాన్నే తింటూ ఉంటాడు. ఈ విధంగా 28 వర్షాన్ని గతాన్యస్య దురాత్మన 28 సంవత్సరాలు గడిచి వెళ్ళిపోతాయి. ఆ సందర్భంలో త్రిత అన్నటువంటి ఒక ఋషి తాను తీర్థయాత్ర ప్రసంగంలో ఆ అరణ్యం గుండా వెళుతూ ఉన్నప్పుడు వైశాఖ మాసంలో రవి మధ్యందినే గతే, మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉన్నది. ఆ సందర్భంలో వెళుతూ ఉన్నప్పుడు చాలా ఆకలి దాహం వేస్తూ ఉన్నాయి. తాను మూర్ఛనుంది అక్కడే పడిపోతాడు. హేమకాంతుడు దాన్ని చూస్తాడు. త్రితముని పడ్డటువంటి దాని సమీపంలోనే ఉంటాడు, చూస్తాడు. అయ్యో చాలా ఆకలి దాహంతో పడిపోయాడు అని చెప్పేసి తాను అప్పటికప్పుడు బ్రహ్మపత్రైస్తదా ఛత్రం, పద్మపత్రాలు అక్కడే ఉన్నటువంటి పద్మపత్రాలను తీసుకొని దాని ద్వారా ఒక ఛత్రంలాగా ఏర్పాటు, అతడికి ఎండ తగలకుండా తాను ఏర్పాటు చేస్తాడు. తర్వాత అదే పద్మపత్రంలోనే నీళ్లు తెచ్చి అతడికి ముఖం మీద వేసి అతడు మెలకువ వస్తుంది, మూర్ఛ నుండి తేరుకుంటాడు. తర్వాత నీళ్లు తాగిస్తాడు. ఇదంతా అయిన తర్వాత సరే అని దగ్గర ఉన్నటువంటి ఆ ఊరికి వెళతాడు ఆ త్రిత అన్నటువంటి ఋషి. ఆ పుణ్య ప్రభావం చేత వైశాఖ మాసంలో ఛత్రాన్ని ఇవ్వలేదు, ఛత్రం వలె ఆకులను ఇచ్చాడు హేమకాంతుడు. అదే విధంగా జలదానాన్ని చేశాడు. ఇంత మాత్రం చేతనే
అక్కడికి నిజంగా యమదూతులు వచ్చారు. వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అటువంటి సందర్భంలో భగవంతుడు తాను ఆ విశ్వకర్మను పంపిస్తాడు. విశ్వక్సేనుడిని పంపిస్తాడు. విశ్వక్సేనుడు వచ్చి యమదూతులను పంపించి ఆ హేమకాంతుడిని పిలుచుకు వెళ్ళి తండ్రి దగ్గరికి పిలుచుకొని వెళతాడు. వెళ్ళి నేను చెప్పాను అని చెప్పు, ఆ హేమకాంతుడికి రాజ్యం ఇవ్వాలి. ఎందువల్ల అంటే అతడి పాపములన్నీ కూడా దూరమయ్యాయి. ఎందువల్ల అంటే అతడు ఆ ఋషిని ప్రాణాపాయం నుండి రక్షించి వైశాఖ ధర్మాన్ని, ఛత్రదానాన్ని, జలదానాన్ని చేశాడు కాబట్టి వైశాఖే ఛత్రదానేన నిష్పాపో నాత్ర సంశయ తేన పుణ్య ప్రభావేణ శాంతోదాంతశ్చిరాయుష. ఇంత అద్భుతమైనటువంటి మహాత్మ్యం ఉన్నది, ఇది భగవంతుడు చెప్పాడు అని చెప్పి తర్వాత కుశకేతు తాను రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి హేమకాంతుడికి ఇస్తాడు అని చెప్పేసి చెబుతారు. ఇంత గొప్పదైనటువంటిది ఈ మాసంలో ఛత్రదానం, అదేవిధంగా జలదానము. దయాలు సర్వభూతేషు సర్వయజ్ఞేషు దీక్షిత. తర్వాత తాను ఆ హేమకాంతుడు వైశాఖోక్తమైనటువంటి సకల శుభ ధర్మాలను కూడా చేస్తూ భగవద్భక్తిని సంపాదించి తాను కూడా మోక్షాన్ని చేరుకున్నాడు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. తర్వాత కీర్తివద్ విజయ అన్నటువంటి ఒక కీర్తిమంతుడు అన్నటువంటి రాజు కథను చెబుతారు. చాలా దీర్ఘమైనటువంటి అద్భుతమైనటువంటి కథ. వైశాఖ ధర్మ సులభ పుణ్య రాశి విధాయకా విష్ణు ప్రీతికరా సద్య పుమార్థానాంతు హేతవ. ఇది లోకంలో ప్రఖ్యాతి ఎందుకు లేదు, ఏమిటి దానికి కారణము అనంటే దానికి కారణాన్ని చెబుతారు శృతదేవుల వారు. వెనుకటికి ఒక ఇతిహాసం ఉన్నది, దాన్ని చెబుతాను విను. అందరూ కూడా రాజులు భూమి యందు తామసులే ఉంటారు ఎక్కువగా, కానీ అక్కడ వారికి భోగాసక్తమే ఉంటుంది. కానీ అల్పులు మాత్రమే, కొంతమంది మాత్రమే ఈ ధర్మాలను ఆచరించేటువంటి వారున్నారు అని చెప్పేసి ఈ ధర్మాలన్నింటినీ కూడా నిష్కామంగా చేస్తే దాని పుణ్యం అత్యధికమైనటువంటి పుణ్యం. సకామంగా చేయడం కంటేను నిష్కామంగా చేస్తేనే దానికి విశిష్టమైనటువంటి పుణ్యము. ఆధిపత్యం దొరికినా కూడా ఎవరైతే దీన్ని నిష్కామంగా ఆచరిస్తారో, అర్థాత్ రాజుగా ఉండి కూడా ఆచరిస్తాడో అతడికి దివ్యమైనటువంటి ఫలం లభిస్తుంది. వెనుకటికి యద్వైశాఖోక్త ధర్మాణం సాత్వికానాం నృణామిహ సార్వభౌమ పురాకాశ్యం ఇక్ష్వాకు కులభూషణ కీర్తిమానితి విఖ్యాతో నృగపుత్రో మహాయశ. నృగ అన్నటువంటి రాజు, ఆ రాజుకుమారుడు సార్వభౌముడు, కీర్తిమాన్ అని పేరు, సార్వభౌమ అని కూడా పేరు. జితేంద్రియ, జితక్రోధ, బ్రహ్మణ్యో రాజసత్తమ, సకల శాస్త్రాలను తెలుసుకున్నటువంటి వాడు, మహాజితేంద్రియుడు, జితక్రోధ అటువంటి వ్యక్తి తాను ఒకసారి మృగయాసక్తుడై వెళ్ళి వశిష్ఠుల ఆశ్రమానికి సమీపంలో వెళతాడు. ఆ సందర్భంలో అతడి శిష్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ ఉన్నారు. క్వచిత్ ప్రపాం ప్రకుర్వంతి, కొంతమంది ఒక చోట కుండల్లో నీళ్లు నింపుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఆకులతో అలములతో అక్కడక్కడ మంటపాలను నిర్మిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది బావిలోంచి ఉన్నటువంటి నీళ్లను తీసి దాన్ని స్వచ్ఛం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ విచిత్రమైనటువంటివన్నీ కూడా చూసి తాను ఏమిటి, ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు అని అడుగుతాడు. సూపవిష్టాన్ క్వచిత్ వృక్షే వీజయంతి చ, కొంతమంది వృక్షం కింద కూర్చొని దారిలో వచ్చిపోయేటువంటి వారికి అక్కడ కూర్చోమని చెప్పి విసనకర్రతో గాలి వేస్తూ ఉన్నారు. తర్వాత సాయంకాల సమయంలో కొంతమంది ఫలాదులను తెచ్చి పానకము మొదలైనటువంటివన్నీ కూడా తెచ్చి ఇస్తూ ఉన్నారు. క్వచిత్ యచ్చంతి తాంబూలం నేత్రే కర్పూల రేపనం, కొంతమంది తాంబూలాన్ని దానమిచ్చారు, అదేవిధంగా కంటికి కర్పూరాన్ని రాసి అది చల్లబడేట్టు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసినటువంటి రాజుకు, ఆ సార్వభౌముడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు అని అడిగితే, ఎవరు మీరు, ఎందుకు చేస్తూ ఉన్నారు? మేమందరం వశిష్ఠుల వారి శిష్యులం, ఇదంతా గురువాజ్ఞతో చేస్తూ ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నారు అని అడుగుతాడు. మాకు సమయం లేదు, ఇక్కడే సమీపంలోనే ఆశ్రమం ఉన్నది, గురువుల వారిని వెళ్ళి అడగండి
వెళ్ళి నమస్కరిస్తే వారికి యోగ్యమైనటువంటి ఆతిథ్యాన్ని చేసిన తర్వాత రాజు కూర్చుని అడుగుతాడు, స్వామి మీ శిష్యులందరూ కూడా ఏదేవేవో కార్యాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏమిటి అంటే, అప్పుడు ఇది వైశాఖ మాసం ప్రాప్తించింది, అందువల్ల వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు అన్న వెంటనే, ఆ ధర్మాలను నేను కూడా వినాలి అని ఉన్నాను, చెప్పండి అన్న వెంటనే, మనసా తోషమాపేదే సమ్యక్ పృష్టో అధునా ముని, సరే నీకు విష్ణు కథ యందు చాలా సంతోషం వినాలి అన్నటువంటి కోరిక కలిగింది కదా, చాలా సంతోషం అని చెప్పి, యస్య శ్రవణ మాత్రేణ ముచ్యతే సర్వకిల్పిషః సర్వధర్మాన్ పరిత్యజ్య వర్తతే విషయాత్మకః. సరే చెబుతాను విను. వైశాఖ స్నానతః నప్రియో మధువిద్విషః సాంగాన్ ధర్మానుష్ఠాయ వైశాఖో ఏన నాదృతః. ఎవరైతే మిగిలిన అన్నీ చేసి వైశాఖ మాస ధర్మాలను అనుష్ఠానం చేయకపోతే అటువంటి వారిని ఎవరూ కూడా ఆదరించరు. స్నాన దాన అర్చనై పుణ్యై తస్య దూరతరో హరిః అస్నాత్వా చాప్యదత్వా చ వైశాఖో ఏననీయతే. ఎవరైతే స్నానాన్ని ఆచరించరు, దానాన్ని ఇవ్వరు, అటువంటి వారికి ఈ వైశాఖం వ్యర్థంగా పోతే దానివల్ల అనర్థమే ఎక్కువగా ఉంది. అతడు చాలా అల్పుడే అయి ఉండవచ్చు, ఏ ధర్మాలు తెలియకపోయినా వైశాఖ ధర్మాలను తెలుసుకొని ఆచరిస్తే, తన శక్తి కొద్దీ ఆచరించినా కూడా అతడికి మహత్పుణ్యం. ఎవరు అన్నీ తెలిసి వదిలిపెడతారో వారికి మహా అనర్థము. అందువల్ల తస్మాత్ రాజన్ సదాభక్తి కర్తవ్య మధువిష. ఇవన్నీ చేస్తూ ఉండగా జలదానం, ఛత్రదానం, అన్నీ చేసినా కూడాను చివరిగా చేయవలసింది భక్తి. విష్ణు భక్తి లేకపోతే ఇదంతా కూడా నిష్ఫలమే. మనం ఏదైనా ఏ మాసంలో ఏది చేసినా కూడా సర్వత్ర విష్ణు భక్తి అన్నటువంటిది అత్యవసరం. అది లేకుండా మనం కేవలం స్వార్థం కొరకు, మన కీర్తి కొరకు చేస్తే మాత్రం భగవంతుడు సంతోషించడు. తస్మాత్ రాజన్ సదాభక్తి కర్తవ్య మధువిద్విష. జలేనాపి జగన్నాథ పూజిత క్లేశహారి. నీళ్లతో పూజించండి భగవంతుణ్ణి. ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు, ఆ ధూపాన్ని నీళ్లతో చేయండి, దీపాన్ని నీళ్లతోనే ఇవ్వండి, నైవేద్యం నీళ్లే పెట్టండి. కానీ భక్తిని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం. ఇది ఎప్పుడు ఏది దొరకనప్పుడు నీళ్లతో చేయమని చెప్పింది. అన్నీ ఉన్నా కూడా నీళ్లతో చేస్తే భగవంతుడు సంతోషించడు. పరితోషం వ్రజత్యాశు తృషార్థ సలిలైర్యథ మహదప్యల్పదం కర్మ తథా హ్యల్పాది భూరిదం. విష్ణు భక్తి లేకుండా మహత్కార్యాన్ని చేసినా కూడా అల్పఫలమే ఇస్తుంది. విష్ణు భక్తితో చేసినటువంటి అల్పకార్యమైన మహత్పుణ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ కర్మ ప్రధానం కాదు, విష్ణు భక్తి ప్రధానమైనటువంటిది. కర్మణో భూరి హేతుత్వే నహేతుర్ మహదల్పకే కింటు కర్మస్వరూపంచ ఘనా కర్మణో గతి. వైశాఖోక్త ఇమే ధర్మ స్వల్పాయస కృతాపి బహువ్యయ విహీనాశ్చ విష్ణో ప్రీతికరా శుభ. అల్ప వ్యయాన్ని చేసి అల్ప ఆయాసంతో కూడుకున్నా కూడా వీటిని చేస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు. నకరోతి చ యో ధర్మాన్ వైశాఖోక్తాన్ నరాధమ. ఎవరైతే ఈ వైశాఖోక్తమైనటువంటి ధర్మాలను ఆచరించరో వారిని భగవంతుడే శిక్షిస్తాడు. అందువల్ల దీన్ని అవశ్యంగా చేయాలి అని చెప్పిన వెంటనే, శ్రుత్వా తాన్ సకలాన్ ధర్మాన్ గురుం సంపూజ్య భక్తితా సరాజాగ్రహ ఆగత్య సర్వాన్ ధర్మాశ్చకారః. ఇవన్నీ విని గురువులకు నమస్కరించి వారి అనుజ్ఞ తీసుకొని తాను ఇంటికి వచ్చి వైశాఖోక్తమైనటువంటి సకల ధర్మాలను ఆచరించడం ప్రారంభించాడు. నిత్యంగా భగవదర్చన, భగవంతుడి యందు భక్తి, జలదానాన్ని, అక్కడ చెప్పినటువంటి ఛత్ర ఆతపాది సకల దానాలను చేశాడు. భేరీ ముద్వాహ్య మాతంగి. ఒక ఏనుగు మీద భేరీ పెట్టి దాంతో ఊరూరా చాటింపు వేయించాడు. ప్రతి ఒక్కరూ వైశాఖ ధర్మాలను చేయాలి. ఎవరు? అష్టవర్షాధికో ఎస్తు. 8 సంవత్సరాల పైన ఉన్నటువంటి, అంటే 9 సంవత్సరాల నుండి ఆరంభించుకొని యచ్చ అశీతి నహి పూర్యతే. 80 తక్కువ కాకుండా 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ ధర్మాలను ఆచరించాలి అని ఊరూరా చాటింపు దండోరా వేయిస్తాడు. పితావా యదివా పుత్రో భార్యావాత సుహృజ్జన. ఎవరు తల్లి తండ్రి అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ ధర్మాలను ఆచరించాలి. యథాయోగ్యమైనటువంటి మీ శక్తి అనుసారంగా దానం ఇవ్వండి అని ప్రతి ఒక్కరి చేత ఈ విధంగా తాను చేయించాడు. గ్రామే గ్రామే ధర్మ ప్రవక్తారం. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ పురాణ ప్రవచనాలను చెప్పేటువంటి పండితులను పెట్టించి వైశాఖ ధర్మాలను బోధింపజేశాడు. అదేవిధంగా ఆ
వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని చూడ్డానికి 5 గ్రామాలకు ఒక్కొక్క అధిపతిని పెడతాడు. పంచానాపి గ్రామాణం అకరోద్ అధికారిణం. వారు చేయకపోతే శిక్షించడానికి 10 మంది సైనికులను అశ్వారోహిగా సైనికులను నియమిస్తాడు. ఇంత గట్టిగా వైశాఖ మాస ధర్మాలను చేయిస్తూ వెళతాడు. ప్రవృద్ధో ధర్మవృక్షోయం సర్వదేశేషు విస్తరాత్. ఇది ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ ధర్మాలను ఆచరించి ఆ పుణ్య ప్రభావం చేత వ్యాజేనాపి సకృస్నాత ప్రాతర్మేషగతేరవో, ఏదో నిమిత్తంగా ఉదయం ఏదో త్వరగా ఊరికి వెళ్ళాలి అని ఆ నిమిత్తంగా ఉదయం స్నానం చేసినా కూడా సర్వపాప విముక్తో యాతి విష్ణు పరంపదం. అటువంటిది ఇదంతా జరుగుతూ ఉండగా ఎవరూ కూడా యమలోకానికి వెళ్ళడం మానేశారు. నరకానికి ఎవరూ వెళ్ళడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా స్వర్గానికి వెళుతూ ఉన్నారు. నిష్కామంతో చేస్తే భగవద్భక్తిని సంపాదించి వాళ్ళందరూ కూడా పైలోకాలకు వెళుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు శూన్యాస్తు నరకా సర్వే పాప ప్రాణి వివర్జిత. పాపములే చేయడం లేదందువల్ల ఇదంతా కూడా శూన్యమైపోయింది నరకము. దివౌకోశాంతో ఈ లోక శూన్యా సర్వే తథా భవన్. శూన్యే త్రివిష్టపే జాతే. ఆ స్వర్గం కూడా శూన్యమైపోతుంది. నిష్కామంగా చేసే వాళ్లే అధికంగా ఉన్నారు. అందరూ కూడా వెళుతూ ఉన్నారు. నారదుల వారు వెళ్లి ధర్మరాజు అర్థాత్ యమధర్మరాజు దగ్గర అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా అయింది? చిత్రగుప్తుడు ఖాళీగా ఉండిపోయాడు, ఏమిటి కారణము? నారదుల వారు అడిగిన వెంటనే ఆ భూపాలుడు సార్వభౌముడు వైశాఖ ధర్మాలను ఆచరించి అంతా కూడా జనులందరూ కూడా ఎవరూ నరకానికి రాకుండా చూసుకుంటూ ఉన్నాడు. అందువల్ల ఈ విధంగా అయింది. బ్రహ్మహత్యాది పాపాని విముక్తాని జనేద్విజా కృత్వా వైశాఖ కృత్యాని యాతి విష్ణు పరం పదం. అందరూ కూడా విష్ణులోకానికే వెళుతూ ఉన్నారు అని. ఈ ధర్మాలను ఆచరించడం వల్ల సాక్షాత్తుగా విష్ణులోకం అన్నటువంటిది లేదు. ఈ ధర్మాలను ఆచరించిన తర్వాత దీని ద్వారా తత్వజ్ఞానము, దాని ద్వారా భక్తిని సంపాదించే మోక్షానికి వెళ్ళాలి తప్ప కేవలం ధర్మాచరణ ద్వారానే మోక్షం అన్నటువంటిది సర్వథా లేదు. అది ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. ఇక్కడంతా కూడా వారు ఉత్తమమైనటువంటి లోకాలకు వెళుతూ ఉన్నారు అంటే దాని అర్థం కేవలం శాస్త్రశ్రవణాన్ని చేసి శాస్త్రోక్తమైనటువంటి మార్గంలో భగవంతుడిని తెలుసుకొని అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళతారు అని చెప్పి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అందువల్ల నేను నాకు అప్పజెప్పినటువంటి కార్యాన్ని నేను చేయకపోతే మహాపాపిష్ఠుణ్ణి అవుతాను. నాకు ఈ నరకంలో వచ్చే వాళ్ళని చూసుకోమనే బ్రహ్మదేవుల వారి భగవంతుడి ఆజ్ఞ. అదే నేను చేయటం లేదు. ఎవరైతే స్వామి కార్యాన్ని చేయకుండా నిర్వ్యాపారంగా వాళ్ళు ఇచ్చినటువంటి అన్నాన్ని అర్థాత్ వాళ్ళు ఇచ్చినటువంటి ధనాన్ని స్వీకరిస్తారో వాడు మహా అనర్థాన్ని పొందుతాడు. అందువల్ల నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి అతడిని శిక్షిస్తాను, ఆ రాజుని సార్వభౌముడిని అని చెప్పేసి తాను వెళతాడు. వెళ్ళి యుద్ధం చేయగా యమధర తన దూతులను పంపిస్తాడు. వాళ్ళందరూ యుద్ధంలో సార్వభౌముడితో ఓడిపోతారు. మళ్ళీ స్వయంగా యమధర్మరాజే వచ్చి తన కాలదండాన్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడే సాక్షాత్తుగా తాను తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. సుదర్శన చక్ర ప్రభావం చేత దానివల్ల యమధర్మరాజుకే ఇబ్బంది కలుగుతుంది. తరువాత చక్రం విష్ణు స్వభక్తస్య రక్షాయి ప్రాహిణోత్తదా విష్ణుభక్తం తదా చక్రం శీఘ్రం ఆగత్య తద్రణే. ఆ యమదండాన్ని కూడా నిరోధించి విష్ణు చక్రం నిలబడుతుంది. దేవభక్తస్తతోభీతః తదా అస్తౌ చక్రమంజస. అప్పుడు ఆ సార్వభౌముడు తాను ఆ చక్రాన్ని స్తోత్రం చేస్తాడు. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోక రక్షాయి హరిణాచ ధృతంపుర. నీవు సర్వలోక రక్షణను చేస్తావు విష్ణుపాణి విభూషణ అని చెప్పేసి ఏ భక్తులకు కష్టం వచ్చినా నీవే వచ్చి రక్షిస్తావు అని. చక్రం వస్తుంది అని కాదు, చక్రంలో సాక్షాత్ విష్ణు సన్నిధానం ఉంది, భగవంతుడే చేస్తాడు. ఈ విధంగా ఆ చక్రాన్నంతా కూడా స్తోత్రం చేసిన తర్వాత యమధర్మరాజు ఓడిపోతాడు యుద్ధంలో. ఇదంతా కూడా చేసింది విష్ణు భక్తుల యొక్క మాహాత్మ్యాన్ని తెలియపరచడానికే తప్ప రాజు కంటే యమధర్మరాజు చిన్నవాడు అన్నటువంటి అంశాన్ని సర్వతా తెలుసుకోరాదు. ఆ యమధర్మరాజు చాలా గొప్పవాడు, ఉత్తముడు, అతడికి అన్నీ తెలుసు. ఈ రాజు యొక్క కీర్తిని లోకంలో తెలియపరచాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రమే. దీన్ని తాత్పర్యంలో భాగవత్ తాత్పర్యంలో ఆచార్యుల వారు చెబుతారు.
తర్వాత అతడు యమధర్మరాజు ఇంత ఘోరమైనటువంటి అవమానం తర్వాత తాను సాక్షాత్తు బ్రహ్మసదనానికి వెళతాడు. బట్టలన్నీ చిరిగిపోయాయి యుద్ధంలో. ఇదంతా చిత్రగుప్తుడు వెంబడించి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇతడికి ఎప్పుడు ఖాళీనే ఉండదు. 24/7 యమధర్మరాజుకు పనులే ఉంటాయి. అటువంటిది ఇతడు ఎందుకొచ్చాడు ఇక్కడికి? ఎన్న దృష్టం శృతం వాపి తదిహాద్య ప్రపద్యతే. ఇంత దీనావస్థలో ఎందుకు యమధర్మరాజు వచ్చాడు అన్నటువంటిది అందరికీ కూడా ఇది ఆశ్చర్యం కలుగుతుంది. తాను నిర్విణ్ణ వదనుడై తల కింద వేసుకొని నిలబడ్డాడు. బ్రహ్మదేవుల వారికి నమస్కారం చేసిన వెంటనే వాయుదేవుల వారు వచ్చి లేచి ఎందుకు ఏమైంది చెప్పు అని అడిగిన వెంటనే యమధర్మరాజు తన దుఃఖం గురించి చెబుతాడు. శృణను మే వచనం శంభో లోపితోహం పితామహ మరణాదధికం మన్యే మత్పదస్య చ ఖండనం. నా ఆ స్థానానికే చ్యుతి కలుగుతూ ఉంది. నేను యుద్ధంలో ఓడిపోయాను. ఎందువల్ల అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి తనకు జరిగినటువంటి అవమానాన్ని అంతా కూడా చెబుతాడు. వైశాఖ ధర్మ సహిత పాలనే వర్తతే క్వచిత్ విహాయ సర్వధర్మాశ్చ విహాయ పితృపూజనం. వాళ్ళు మిగిలినవన్నీ చేయకపోయినా కూడా వైశాఖ ధర్మాలను మాత్రం చాలా శ్రద్ధతో అనుసరిస్తూ భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి కథాశ్రవణాన్ని చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ ఎవరూ కూడా నా లోకానికి రావటం లేదు. నా కార్యం అంతా స్థగితమైపోయింది. ప్రాతస్నాత్వా దేవపూజాంచ కృత్వా శ్రుత్వా కథాం మాస మాహాత్మ్య సంజ్ఞాం ధర్మాన్ కృత్వా చోచితైర్ వైష్ణవాశ్చ సవై భవేద్ విష్ణు లోకైకనాథః. అప్పుడు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రాతస్నానం, దేవపూజ, తర్వాత వైశాఖ మాస మహాత్మ్య శ్రవణం, నానా విధమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ అఖండంగా ఒక నెలపాటుగా ఏది వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నారు. అందువల్ల నా లోకానికి ఎవరూ రావటం లేదు. నేనేం చెయ్యను. ఇక మీరిచ్చినటువంటి లేఖని ఈ పుస్తకం అంతా కూడా మీకు అప్పజెప్పేస్తాను అని చెప్పేసి తాను చెబుతాడు యమధర్మరాజు. అప్పుడు బ్రహ్మదేవుల వారు కిమాశ్చర్యం త్వయా దృష్టం కిమర్థం కిద్యతే భవాన్. ఎందుకు ఇంత దుఃఖం కలిగింది అన్న వెంటనే తాను ఆ రాజుతో జరిగినటువంటి యుద్ధాన్నంతా బ్రహ్మదేవుల వారికి తెలియదని కాదు, తెలిసినా కూడా అతడి నోటి నుండి అడుగుతారు. భగవంతుడే అతడికి సహాయంగా వచ్చాడు. నేను చేసేదేమీ లేదు. ప్రాప్తం తథా మయా సర్వం తదంగ్రి భజనే వై నాహం యాస్యే పునఃకర్తం నియోగం పద్మసంభవ. ఇక నేను వెళ్ళలేను అని చెబితే అప్పుడు బ్రహ్మదేవుల వారు ఆ భగవంతుణ్ణి ఎవరు వేసుకుంటారు? సయేవ కర్త లోకస్య ధర్మస్య పరిపాలకః సచ దండధరోస్మాకం శాస్తాకర్త నియామకః. భగవంతుడే సర్వోత్తముడు, అతడే సర్వకర్త, అతడే అందరినీ నియమించేవాడు. నాకు ఈ పదవినిచ్చినటువంటి వాడు అతడే, నీకు ఆ పదవినిచ్చినటువంటి వాడు అతడే. కాబట్టి ఈ విధంగా చేయవద్దు, అవశ్యంగా దానికి ఉపాయం ఏదైనా ఉంటుంది అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళదామని ఇత్యాశ్వాస్య ఇమం తేన సాకం క్షీరాంబుధిం వ్యయౌ. ఆ క్షీరసాగరానికి వెళ్ళి బ్రహ్మదేవుల వారు భగవంతుడిని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసి జరిగినటువంటి కథ అంతా కూడా భగవంతుడి దగ్గర చెప్పిన వెంటనే భగవంతుడు అంటాడు, లక్ష్మీం తస్మాత్ భూపం దండయిత్వా పలాయనం యమం స్వకం. ఆ రాజును చ్యుతి చేసి అతడి స్థానాన్ని స్వీకరించి మళ్ళీ యమధర్మరాజుకు తన కర్తవ్య కర్మల యందు నిరతుడిగా చెయ్యాలి అని అతడి ప్రార్థన అని బ్రహ్మదేవుల వారు యముడి ప్రార్థన మాత్రమే చెబుతారు. అప్పుడు భగవంతుడు అంటాడు, లక్ష్మీం వాపి పరిత్యక్షే ప్రాణాన్ దేహం. నేను సర్వస్వాన్ని వదిలిపెడతాను, కానీ నా పాదపద్మములను ఆరాధించేటువంటి భక్తులను నేను సర్వథా వదిలిపెట్టను. ఇక కొన్ని రోజులు మాత్రమే సార్వభౌముడు తాను భూపతిగా ఉంటాడు. తర్వాత అతడి ఆయుష్ నేనే ఇచ్చాను. ఆయుష్ అయిన తర్వాత అతడి కుమారుడైనటువంటి వేన తాను వస్తాడు. మహా దురాత్ముడు, ఎవ్వరు ఏ ధర్మాలను చేసినా కూడా అంగీకరించడు. అటువంటి ఆ వ్యక్తిని నేను రాజుగా ఉంటాడు. అప్పుడు అందరూ కూడా ఎవ్వరూ పైకి రారు, కేవలం నీ దగ్గరికే వస్తారు. కశ్చిదేవ మద్భక్తో మద్గత ప్రాణో యస్తు విన్యస్త సంగ్రహ ఏక సహస్రే భవిత. నా యందు ప్రాణములను, అర్థాత్ ప్రాణములను కూడా నాకే సమర్పణ చేసినటువంటి, సర్వస్వ సమర్పణ చేసినటువంటి భక్తుడు అతడు ఏక సహస్రే భవిత, 1000 మందిలో ఒకరు మాత్రమే అవుతారు.
అటువంటి వారికి నీవే ఈ వైశాఖ ధర్మాలను చెప్పి వారి ద్వారా చేయించాలి. తర్వాత నేనే పశ్చాదహం పృతుర్భూత్వ, ఆ వేన కుమారుడిగా పృథు చక్రవర్తిగా నేను వస్తాను, వచ్చి ఇవన్నీ కూడా చేస్తాను అని చెప్పేసి చెబుతాడు భగవంతుడు. తతస్తే భవితా కార్యం మా విషాద నరాంతక, తర్వాత నీ కార్యం నీవు వద్దనుకున్నా కూడా రెస్ట్లెస్ గా నీవు పని చేయవచ్చు అని చెప్పి భగవంతుడు అంటాడు. అన్న వెంటనే సరే అని చెప్పేసి గృహన్ స్వకం భాగం నభాగి దుఃఖమర్హతి, తర్వాత నీకు పని దొరికిన తర్వాత ఇక నీకు ఏ బాధలు కూడా ఉండవు. తాముద్దిశ్యన కుర్వంతి ప్రత్యమ్యే నరాభువి, అదే విధంగా నీకు కూడా ఆ విశేషంగా పితృదేవతలకు వారు సమర్పణ చేస్తారు. ఈ వైశాఖ మాసంలో పితృవులను ఉద్దేశించుకుని చేసినప్పుడు దాని భాగం నీకు కూడా లభిస్తుంది. గృహన్ స్వకం భాగం నభాగి దుఃఖమర్హతి, తాముద్దిశ్య నకుర్వంతి ప్రత్యమ్యే నరాభువి, స్నానంచార్గ్యం సోదకుంభం దధ్యన్నం చాంతిమే దినే, వైశాఖే సకలం కర్మ తేషాంచ విఫలం భవే. ఆ విధంగా కర్మలను చేయకపోతే, అర్థాత్ నీ ఉద్దేశకంగా కూడా చెయ్యాలి. దానం చేసేటప్పుడు పితృప్రీత్యర్థం యమప్రీత్యర్థం అని చెప్పేసి యమప్రీతి కొరకు జలదానాన్ని దధ్యన్న దానాన్ని చేయాలి. అది చేయకపోతే దానివల్ల నీకు వారు దానం చేసినప్పుడు నీకు ఉత్తమమైనటువంటి నీ భాగం నీకు వస్తుంది అని చెప్పేసి మదాగ్నయ మహాభాగా తదా దండంచ త్వంకురు, నా ఆజ్ఞతో అప్పుడు నీవు దండాన్ని చేయాలి, ఇప్పుడు నీవు చేయడానికి లేదు అని చెప్పేసి భగవంతుడు చెప్పి సునందం ప్రేషయామాస అనుభం బోధయితు విభు సోపి గత్వా బోధయిత్వా పార్శ్వంచ పునరాగమత. తర్వాత రాజుకు కూడా బోధిస్తారు. యమ ధర్మరాజు మహానుభావుడు, అతడి మీద సర్వతా కోపాన్ని పెంచుకోవద్దు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి వైశాఖ మాసం యొక్క అత్యద్భుతమైనటువంటి మహాత్మ్యాన్ని చెప్పి వైకుంఠస్థే నృపే తస్మిన్ వేనో రాజాదమో భవత్, తర్వాత తాను సర్వస్వాన్ని వదిలిపెట్టేసి రాజ్యాన్ని అప్పగించేసి తాను వెళ్ళి తర్వాత విష్ణులోకానికి వెళతాడు ఆ సార్వభౌముడు అన్నటువంటి కథాంశాన్ని చెప్పి తర్వాత వేన మహారాజు వస్తాడు. తాను అత్యంత దుష్టకర్మల్ని చేస్తాడు, చేసి వైశాఖోక్త ధర్మాలను పాలించడు. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి అందరూ కూడా వెళతారు. అప్పుడు ఆ మిథిలాధిపతి తాను అంటాడు, పూర్వమన్వంతరస్థో హి వేనో రాజా దురాత్మవాన్, ఇతడు వెనుకటి మన్వంతరంలో ఉన్నటువంటి వాడు వేన మహారాజు. ఇది వైవస్వత మన్వంతరము. ఇక్కడ రాజా ఇక్ష్వాకునందన ఇతి శృతం మయా పూర్వం, ఇప్పుడు నేను ఈ విధంగా విన్నాను అన్న వెంటనే శృతదేవుల వారు చెబుతారు. పురాణంలో యుగ వ్యత్యానుసారంగా చెబుతూ ఉంటారు, అంత మాత్రం చేత అప్రామాణ్యాన్ని కల్పించవద్దు. ఇదంతా కూడా ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో భాగవత తాత్పర్యంలో చెప్పినటువంటి అనేక ప్రమేయాలు ఇక్కడే మనకు లభిస్తూ ఉన్నాయి. గతే దైనందినే కల్పే కథైషా శాశ్వతీ శుభ, అందువల్ల దినకల్పంలో వేరే వేరే కల్పాల్లో జరిగినటువంటి దాన్ని పురాణం ఉదాహరణ చేస్తూ ఉంటుంది. అంతే తప్ప ఈ కల్పంలో ఇలా లేదు అందువల్ల ఇది తప్పు అని మాత్రం అన్యథాభావంను శంకించవద్దు. అంత పురాణాల మీద అన్యథా జ్ఞానం, పురాణాలు తప్పు చెప్తూ ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు. కల్పానుసారంగా యుగానుసారంగా అవి వేరే వేరే కథలను వేరే వేరే యుగాల్లో చెప్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అది తప్పు అని మాత్రం సర్వథా తెలుసుకోవద్దు. కల్ప వ్యత్యాసాన్ని చేసి అవశ్యంగా చెబుతాం. ఏ విధంగా అంటే దానికి అనేక ఉదాహరణలను చెబుతూ వెళతారు ఆచార్యుల వారు. దాన్ని చెబుతారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు రామలక్ష్మణ అన్నటువంటిదే క్రమము. కానీ ఏదో కల్పంలో భరతుడు పూర్వజుడిగా లక్ష్మణుడు అనంతరంగా జన్మించి ఉండవచ్చు. అందువల్ల వాల్మీకి రామాయణంలో రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అన్నటువంటి క్రమాన్ని చెబుతారు. కానీ అనేక సార్లు పురాణాల్లో అర్థాత్ ఇతిహాసంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగానే వారు జన్మించారు అన్నటువంటి ఇదంతా కూడా యుగ భేదాను కల్ప భేదానుసారంగా దీని వ్యవస్థను చెయ్యాలి అన్నటువంటి దాన్ని గతే దైనందినే కల్పే కథ పురాణేశ్చ వైషమ్యం యుగకల్ప వ్యవస్థయా, కల్ప వ్యవస్థానుసారంగా పురాణాల్లో ఉన్నాయి. అంత మాత్రం చేత నచాప్రామాణ్య శంకాతే కథాయా వ్యత్యయే క్వచిత్, అందువల్ల కథా వ్యత్యాసం ఉన్నది తప్పు అని మాత్రం అనుకోవద్దు అని చెప్పి మరొక అద్భుతమైనటువంటి ఇతిహాసాన్ని శృతదేవుల వారు ఆ మిథిలాధిపతికి చెబుతారు. చాలా ఉత్తమమైనటువంటిది, మన దైనందిన జీవితానికి చాలా
అత్యమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. కృతదేవ ఉవాచ యః ప్రాతస్నాతి వైశాఖే మేషసంస్థే దివాకరే మధుసూదనం అభ్యర్చ కథాం శ్రుత్వా హరేరిమాం. ఎవరు ప్రాతస్నానాన్ని చేసి భగవద్దర్శన చేసి భగవంతుణ్ణి కథను వింటారో వారు పాప విముక్తులై నానా విధమైనటువంటి ఘోరమైనటువంటి యోనుల యందు దుర్గతి యందు ఉన్నా కూడాను వారు ఉత్తమమైనటువంటి గతిని పొందడానికి అవకాశం ఉన్నది. అత్రైవ ఉదాహరణంతి ఇమాం ఇతిహాసం పురాతనం పాపగ్నం పావనం ధర్మ్యం. పాపాలను దూరం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మ సాధనభూతమైనటువంటి దాన్ని చెబుతాను. వెనుకటికి గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం అనేటువంటి క్షేత్రం, అక్కడ దూర్వాస శిష్యులు ఇద్దరున్నారు. బ్రహ్మైక నిష్ఠితో భగవంతుడి యందే ఆసక్తి కలవారు. సదైవ ఉపనిషద్ విద్యా నిష్ఠితో ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వేద వేదాంగ పారగంగతులై నిరపేక్షితులై ఎవరి దగ్గర దేన్ని అపేక్షించకుండా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. వారి జీవితం ఎలా అంటే భిక్షామాత్రాశి. భిక్షకు వెళతారు, ఎంత కావాలో అంత మాత్రమే భిక్ష. అంత దొరికిన తర్వాత దేహధారణకై ఆహార సేవన చేయాలి. అలా చేస్తూ గుహలో ఉండి సాధన చేస్తూ ఉన్నారు. సత్యనిష్ట తపోనిష్ట అని ఇద్దరు ఉన్నారు. అందులో తయోర్ మధ్య సత్యనిష్ట సదా విష్ణు కథాపర. అందులో సత్యనిష్ఠుడు ఎల్లప్పుడూ విష్ణు కథలను వింటూ ఉండేవాడు. ఎవరూ లేకపోతే శ్రోతృణామప్యభావేచ వ్యాఖ్యాతృణాం తథా నృప తదా కర్మకళానిత్యాః కరోత్యర్థ మునీశ్వర. వినేవారు లేరు, చెప్పేవారు లేరు. చెప్పేవారుంటే తాను వింటాడు, వినేవారుంటే తాను చెబుతాడు. ఇద్దరూ లేకపోతే అప్పుడు తాను కర్మానుష్ఠానం చేసుకుంటాడు. తదా కర్మకళానిత్యా కరోత్యర్థ మునీశ్వర. శ్రోతా చేద్ అస్తి యః కశ్చిత్ తస్యై వ్యాఖ్యాత్యహర్నిశం. ఒక్క శ్రోత ఉన్నా కూడా అతడికి తాను శాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. యది వ్యాఖ్యాతి కశ్చిద్వా పుణ్యం విష్ణుకథాం శుభాం. ఎవరైతే విష్ణుకథను చెప్పడానికి అర్థాత్ శాస్త్రాలను చెప్పడానికి ఎవరైనా ఒక్కరున్నా కూడాను తదా సంకుచ్య కర్మాణి శృణోతి శ్రవణేనతః. అప్పుడు తన కర్మలన్నింటినీ కూడా సంకోచం చేసుకొని వచ్చి వారు చెప్పేదాన్ని వింటూ ఉన్నాడు. ఎంతో మందికి ఒక భ్రమ, కర్మలను చేస్తేనే మనకు ముక్తి అని. కర్మలు చేస్తే ముక్తి లేదు, కర్మలను చేస్తే పాపముక్తి మాత్రమే తప్ప వైకుంఠాది వాసములు లేవు. మరి ఇది ఏమిటి అంటే కేవలం భగవంతుడి కథాశ్రవణం ద్వారానే మనకు ముక్తి. దాన్ని ఆచార్యుల వారు అర్థాత్ కథాశ్రవణం అంటే శాస్త్రశ్రవణం అంతా కూడా నిరంతరంగా చేయాలి. దీన్ని అన్యత్ సంకోచమర్హతి అని చెబుతారు. మిగిలినవి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండగా మన కర్మ రోజు గంటసేపు పూజ చేస్తే ఎవరైనా చెప్తూ ఉన్నారు అంటే 15 నిమిషాల్లో పూజ చేసి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి భాగవతము, ఉపనిషత్తు, గీతాను ఏదో ఒకటి శాస్త్ర శ్రవణాన్ని నిరంతరంగా చేయాలి. అది చేయకపోతే మాత్రం భగవంతుడు వారిని ఉపేక్షిస్తాడు, అర్థాత్ వారిని ఉద్ధరించడు. చూడండి, ఆ ముని తదా సంకుచ్య కర్మాణి శృణోతి శ్రవణేర్త. ఎంత విచిత్రంగా అంటే అతి దూరస్థ తీర్థాని దేవతా ఆయతనాని చ హిత్వా కథా విరోధీని తథా కర్మాణి పూరిషః. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే దూరంగా నది ఉంది, అక్కడి వరకు వెళ్ళి వచ్చే లోపల వాళ్ళు ప్రవచనం అంతా అయిపోతుంది కాబట్టి అంత దూరం తాను వెళ్ళడు. అక్కడ దేవాలయం ఉంది, దేవాలయానికి వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళడు. ఇక్కడ హరికథా శ్రవణం జరుగుతుంది అంటే అక్కడే ఉండిపోతాడు. ఎందువల్ల అంటే ఆ దూరం వెళ్ళి రావాలి అంటే అది కథా విరోధి, శాస్త్ర శ్రవణానికి విఘ్నాన్ని చేకూరుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళడు. శృణోతి చ కథాం దివ్యాం శ్రోతృభ్యో భక్తి వైస్వయం. ఎల్లప్పుడూ కూడా నిరంతరంగా శాస్త్ర శ్రవణాన్ని చేస్తూనే ఉన్నాడు. వినా కథాం న జానాతి సేవ్యమన్యన్ నరేశ్వర. భగవత్కథ లేకుండా ఒక్క రోజు కూడా శాస్త్ర శ్రవణం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. వ్యాఖ్యాదిశ గృహే స్వస్య వక్త రోగాద్యుపద్రుత కూపస్నానపరో భూత్వా శృణోత్యేవం కథాం ముని. ఎవరైనా తమ ఇంట్లో భగవంతుడి శాస్త్ర శ్రవణాన్ని చేయిస్తున్నారు అంటే నదికి వెళ్లకుండా కూపస్నానాన్ని చేసి వచ్చి, అర్థాత్ బావిలో స్నానం చేసి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని తాను ఆ కథాశ్రవణాన్ని చేస్తూ ఉన్నాడు. కథాయాశ్చ విరామేతు స్వకృత్యం సాధయత్యలం. కథా మధ్యలో విరామం చెప్పి వాళ్ళకి కాస్త నోరు ఎండిపోయింది, ఒక 15-20 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత మళ్ళీ ప్రారంభిస్తాను అని అంటే ఆ అరగంట వ్యర్థం చేయకుండా అప్పుడు వెళ్ళి తన
కర్మానుష్ఠానాన్ని చేసుకునేటువంటి వ్యక్తి. చూడండి ఎంత విచిత్రం. అంటే కర్మానుష్ఠానం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇది ఎప్పుడు కథాశ్రవణం ఉన్నప్పుడు. మనం కథాశ్రవణాన్ని చేయము, కర్మానుష్ఠానాన్ని లోపం చేస్తాము అంటే మాత్రం కుదరదు. కర్మానుష్ఠానం చేయాలి. అది ఎప్పటి వరకు అంటే కథాశ్రవణానికి అంగభూతం అయ్యేంత వరకు. పచ్చడి కూర ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే అన్నం ఉంటే దానికి అర్థం, లేకపోతే అది అన్నం ప్రధానం, దానికి ఉపస్కరంగా అవన్నీ కూడా. అదేవిధంగా ఇవన్నీ కూడా కర్మానుష్ఠానాలు చెప్పింది శాస్త్ర జ్ఞానం కొరకు. అది ప్రధానమైనటువంటిది. దాన్ని వింటే మిగిలినవన్నీ కూడా సిద్ధిస్తాయి. అదే లేకుండా ఉదయం గురువుల వారు 7 గంటలకు పాఠానికి పిలుస్తారు. ఇది జరిగినటువంటి కథ, దాన్ని చెబుతాను తర్వాత వస్తుంది. కథాయాశ్చ విరామేతు స్వకృత్యం సాధయత్యనం. సత్వశుద్ధి, దానివల్ల విచిత్రమైనటువంటి శుద్ధి అతడికి. విష్ణు భగవంతుడి యందు అత్యద్భుతమైనటువంటి భక్తి. ఒక క్షణం అతడి మనస్సు ఇతరత్ర వెళ్ళదు. నిరంజనం నిర్గుణం బ్రహ్మసద్యో హృద్యవరుద్యతే. అతడి మనస్సు యందు భగవంతుడు స్థిరంగా నిలబడిపోయాడు. జ్ఞానహీనస్య వైపుంస కర్మవై నిష్ఫలం భవేత్. జ్ఞానహీనులైనటువంటి భగవత్ జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎంత కర్మ చేసినా కూడా అది నిష్ఫలమే. బహుదా చరితం చాపి యథై ఇవ అంధక దర్పణం. ఎంత విష్ణుభక్తి లేనటువంటి కర్మాచరణ అంటే గుడ్డివాడి ముందు అద్దం పట్టినట్టే. అదే చెబుతుంది. బహుదా చరితం చాపి యథైవ అంధక దర్పణం. కర్మాణి క్రియమాణాన్ని బహుదా శోచిదాత్మవి. సత్వశుద్ధి ఇవన్నీ కూడా అతడు జ్ఞానాన్ని సంపాదించి నిరంతరంగా బహుదా శ్రవణం ధ్యానం మననం శృతిచోదితం ఎత్ర విష్ణుకథా నాస్తి ఎత్ర సాధుజనానహి సాక్షాత్ గంగాతడం వాపి త్యాజ్యమేవన సంశయ. చూడండి ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నది అంటే ఇదే నిజమైనటువంటి తత్వం. ఎక్కడైతే హరికథా శ్రవణం లేదు, భాగవతాది పురాణాల ప్రవచనం లేదు, ధ్యానం లేదు, మననం విన్నటువంటి శాస్త్రాన్ని మననం చేసుకోవడం లేదు, ఇవన్నీ కూడా శృతిచోదితం, శృతి యందు చెప్పబడ్డటువంటి నియమాలు ఇవన్నీ కూడా. ఎక్కడ విష్ణు కథ లేదో, ఎక్కడైతే సాధు సజ్జనులు లేరో అటువంటిది గంగాతటమైనా కూడా దాన్ని వదిలిపెట్టండి. చిన్న ఊరు, అక్కడ అన్నీ ఉన్నాయి, యోగ్యమైనటువంటి సజ్జనులు ఉన్నారు, నిరంతరం హరికథా శ్రవణం జరుగుతుంది, శాస్త్రాధ్యయనం జరుగుతుంది, సత్కర్మనుష్ఠ అన్నీ జరుగుతాయి. అటువంటి ఆ ఊరే గంగా కంటే ఉత్తమము అని చెబుతుంది. యద్దేశే తులసీ నాస్తి వైష్ణవం ధామవాశువం ఎత్ర విష్ణు కథా నాస్తి మృతస్తత్ర తమో వ్రజేత్. ఎక్కడైతే తులసి వైష్ణవ ధామ విష్ణు మందిరం లేదో, ఎక్కడైతే విష్ణు మందిరం లేదో, ఎక్కడైతే విష్ణు కథ లేదో అక్కడ ఎవరైనా చనిపోతే మృతస్తత్ర తమో వ్రజేత్, అక్కడ అతడు చనిపోతే తమస్సుకే వెళతాడు. ఇంత అద్భుతంగా ఉన్నది. నకించిది అధికం జాతు మన్యతే శ్రవణాత్పరం. అతడు శ్రవణం కంటే గొప్పది ఇంకేమీ లేదు అని చేసినటువంటి శ్రవణాన్ని నిరంతరంగా మననం ఆవృత్తి చేస్తూ చేస్తూ భగవత్తత్వాన్ని తెలుసుకున్నాడు. నవ్యాఖ్యాతి స్వయం వాపి ఇతరస్తు తపోనిష్ట. సత్యనిష్ఠుడంతా చెప్పి తపోనిష్ఠుడి గురించి చెబుతారు. కేవలం కర్మనిష్ట దురాగ్రహి నవ్యాఖ్యాతి, ఎవరికి ఒక్క విషయం చెప్పడు, తాను శ్రవణం చేయడు, సత్కథను శ్రవణం చేయడు. ఎవరైనా చెప్తూ ఉంటే దాన్నంతా వదిలిపెట్టేసి తీర్థస్నానానికి వెళతాడు. తీర్థేపి ప్రవృత్తాయాం కథాయాం భూమిపాలక. అక్కడ తీర్థం దగ్గర ఎవరైనా కథ చెప్తూ ఉంటే నా కర్మలోపం అవుతుంది, నాకు పూజకు విఘ్న కలుగుతుంది అని చెప్పేసి దూరంగా వెళ్ళి అక్కడ కర్మలు చేసుకునేటువంటి వాడు. వ్రజంతి గ్రహకృత్య, ఇతడి దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. ఇతడి దగ్గరికి వస్తే ఆ జనాలందరినీ కోపంగా చూసేవాడు. ఎవరికి న శ్రోతారో న వక్తారః తస్య పార్శ్వేతు కర్మిణ. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు కూడా లేరు. ఈ విధంగా దురాత్మనస్తు దుర్బుద్ధే కాలం ఏవం క్షయంగతే. ఈ విధంగా అతడి దుర్బుద్ధితో కాలం అంతా కూడా కేవలం కర్మలు చేస్తూ విష్ణుభక్తి లేకుండా సత్కథాశ్రవణం లేకుండా గడిచిపోయింది. జిహ్వాం శృతించ నక్వాపి నప్రాప్తా హి కథా విభో. ఒక్కసారి కూడా భగవంతుడిని తాను మనసారా కీర్తించలేదు. అశ్రోతృత్వా వినలేదు, అవక్తృత్వా దుర్బుద్ధిత్వా దురాగ్రహ దుర్బుద్ధి దురాగ్రహములతో తను చనిపోయిన తర్వాత పిశాచుడిగా పిశాచ రూపంగా మారిపోయాడు, పిశాచుడిగా అయ్యాడు. పిశాచ జన్మ వచ్చింది. నిరాశ్రయో నిరాహార, అక్కడ ఆశ్రయం లేదు, ఆహారం లేదు.
గొంతంతా ఎండిపోతుంది, ఎవరైనా ఏమైనా ఇస్తారా అంటే ఏది కూడా తాను చేసినటువంటి దాన్నంతా కూడా ఆలోచన చేస్తూ చాలా బాధపడ్డాడు. ఆకలితో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడైనా కృషాను సదృశో వాయు, చల్లగాలి వీచినా అతడి అంగాలన్నీ కూడా దహించబడేది. కాలాగ్నితుల్య ఆపశ్చ, నీళ్లు కూడా అగ్నితుల్యమయ్యేది. ఫలపుష్పాది అన్నీ కూడా విషంగా మారాయి. ఏది కూడా తినాలని అనిపించలేదు. ఆకలి మాత్రం, దాహం మాత్రం విపరీతంగా ఉన్నది. కథాయా రహితే క్షేత్రే స్వాశ్రయే స్వాధు అర్జితే, ఏ జనాలు లేనటువంటి అత్యంత ఘోరమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ విష్ణు కథ లేదో అటువంటి అక్కడే వాసంగా ఉండిపోయాడు. ఒకానొక సందర్భంలో అతడి పేరు పిశాచంగా మారినప్పుడు అతడి పేరు చిన్నకరణ అని. చాలా వ్యథలనన్నిటిని కూడా పొందాడు. తర్వాత ఆ సందర్భంలో అక్కడికి గచ్చన్మార్గే దదర్శ, సత్యనిష్ట ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. చిన్నకర్ణుడిని చూశాడు. అతడిని చూసిన వెంటనే పారిపోతాడు. ఎందుకు పారిపోవద్దు అని చెప్పేసి, ఎందుకు నీకు ఇంత దుఃఖం ఏమిటి అంటే, తన విషయాన్నంతా కూడా నేను బ్రహ్మేశ్వర క్షేత్రవాసి, కర్మనిష్టంతో కేవలం కర్మలనే ఆచరించి నా సర్వస్వాన్ని వదిలిపెట్టాను. అందువల్ల సాధువిర వాచ్యమానాపి నాదృశా విష్ణు సత్కథ, ఎంతో మంది చెప్పినా కూడా భగవత్తుడి సత్కథ ఎందు నాకు ఆసక్తి లేదు అని నేను ఎవరికీ చెప్పలేదు, చెప్పేవాళ్ళను కూడా దూరం చేసుకున్నాను. అందువల్ల ఇప్పుడు చిన్నకరణ అన్నటువంటి పిశాచంగా మారాను. నన్ను రక్షించేవారెవరూ లేరు అన్న వెంటనే, మీరు ఇన్నాళ్లకు మీరు కనిపించారు, నాకెవ్వరూ కూడా కనిపించలేదు అని చెప్పి వారి పాదాల మీద, సత్యనిష్ఠుడి పాదాల మీద పడితే, తర్వాత తన మిత్రుడే అని చెప్పేసి పైకి లేపి వైశాఖ మాస మాహాత్మ్య శ్రవణస్య ముహూర్తజం తేన పుణ్యప్రభ, వైశాఖ మాస మాహాత్మ్యాన్ని విన్నటువంటి ఒక ముహూర్త కాలం యొక్క పుణ్యాన్ని నేను నీకు ఇస్తాను, తీసుకో అన్న వెంటనే ఆ పుణ్య ప్రభావం చేత అతడి పాపాలన్నీ దూరమై పిశాచ దేహం నుండి ముక్తి కలిగి దివ్యమైనటువంటి దేహాన్ని ధరించాడు. తర్వాత ఆ గురువు అనుగ్రహంతో తాను ఉత్తమమైనటువంటి లోకాలను కూడా సంపాదించాడు. ఈ విధంగా సత్యనిష్ట తపోనిష్ట అన్నటువంటి వ్యక్తుల కథ ఇంత అద్భుతమైనటువంటిది అని చెప్పి, తర్వాత పాంచాల దేశాధిపతి అతడికి జయప్రాప్తి మరియు దారిద్ర నాశమని వైశాఖ మాసం యొక్క మహాత్మ్యాన్ని చెబుతాను. పాంచాల దేశంలో పురుయశాభవత తనయో భూరియశస్ అన్నటువంటి రాజు, అతడి కుమారుడు పురుయశ అని. తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మంగానే పరిపాలించాడు. సకల శాస్త్రాలను తెలుసుకున్నాడు. చేయవలసినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒకానొకసారి దుర్భిక్ష ప్రాప్తిస్తుంది. ఏనుగులన్నీ చనిపోతాయి, అశ్వాలు చనిపోతాయి, సైనికులందరూ దూరం వెళ్ళిపోతారు. ఈ విధంగా రాజ్యమైన వెంటనే ఆ పురుయశస్సు తాను సర్వస్వాన్ని కోల్పోతాడు. శత్రువులందరూ దాడి చేసి తాను ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేస్తాడు తన భార్యతో. 35 సంవత్సరాలు గడుస్తాయి. ఆ సందర్భంలో నా సంతానం లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేరు. ఏంటి నా పరిస్థితికి కారణం? నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇంత దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి దారిద్ర్యం నన్ను బాధిస్తూ ఉన్నది అని అనుకుంటూ గురువులను స్మరణ చేసుకుంటాడు. గురువులు సర్వజ్ఞులు, యాజోపయాజులు అని చెప్పేసి వారు వస్తారు. వచ్చి అతడు వచ్చిన వెంటనే వారికి ఆ వనంలో ఏదైతే దొరుకుతుందో దానితోనే ఆ రాజు తాను అంతా చేస్తాడు. వారికి చేయవలసినటువంటి విధివత్ పూజయామాస వన్యైరేవ అర్హణై శుభై. తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి, స్వామి ఎందుకు నాకు ఇంత దుఃఖం ప్రాప్తించింది, నేను ఎందువల్ల ఈ విధమైనటువంటి పాపవీరో కృపాలోశ్చ, నేను పాపానికి భయపడతాను, కృపాలు అందరి మీద దయ చూపిస్తాను, గురుభక్తి ఉన్నది, కానీ దారిద్ర్య కోశహాని శత్రువుల చేత పరాభవం ఇదంతా కూడా ఎందుకు, ఏమిటి నాకు ఈ దుర్భిక్షానికి కారణము అంటే, అప్పుడు యాజోపయాజులు మహా జ్ఞాన సంపన్నులు, వాళ్ళు చెబుతారు, వెనుకటికి నీవు 10 జన్మల్లో వ్యాధుడిగా జన్మించావు, అందువల్ల అప్పుడు అందరినీ చాలా పీడించావు, ఎవరిని కూడా వదిలిపెట్టేవాడివి కాదు, ఒక్కసారి కూడా అకస్మాత్తుగా కూడా భగవంతుణ్ణి నీవు కీర్తించలేదు. నజిఫ్వా భక్తినామాని విష్ణోర్వాపి కథంచన చేత స్మరతి గోవింద చరణాంబురద్వయం, నీ మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించలేదు, భగవంతుణ్ణి నమస్కరించలేదు. ఈ విధంగా 9 జన్మలు గడిచాయి. 10వ జన్మలో అక్కడ కూడా వ్యాధుడిగానే జన్మించావు.
అందరికీ నిష్ఠురంగా మాట్లాడేవాడివి, ఎవరిని వదిలిపెట్టేవాడివి కాదు. ఒకానొక సందర్భంలో సాధువులను తిరస్కారం, ఏ ఏ పనులు చేయాలి అన్నిటినీ కూడా చేశావు. ఏ ప్రాణులను అవి క్షేమంగా ఉండేట్టుగా నువ్వు చూసుకునేవాడివి కాదు. అందరినీ హింసించే నీవు ఇటువంటి ఘోరమైనటువంటి అనర్థాన్ని పొందావు. నిరాహారోప్యతః పూర్వం సదా క్రూరేణ కర్మణ, ఎప్పుడూ కూడా క్రూర కర్మలను చేసినందువల్ల ఇంతటి ఘోరమైనటువంటి అవమానం అంతా కూడా జరిగింది. సరే, ఇదంతా సంతోషం. కానీ నేను ఇంతటి ఉత్తమమైనటువంటి రాజకులంలో ఎందుకు జన్మించాను? ఇన్ని సత్కర్మలనైనా ఇప్పుడు ఎందుకు చేశాను? దానికి ఏమైనా కారణం ఉందా? సరే, దానికి చెప్తాను విను. వెనుకటికి 10వ జన్మలో నీవు వ్యాధుడిగా జన్మించినప్పుడు ఇద్దరు వర్తకులు ఒకే దారి గుండా వస్తూ ఉన్నారు. వాళ్ళతో కర్షణ అన్నటువంటి పేరు గల ఒక వేదాంగ తత్పరుడైనటువంటి ముని, వాళ్ళు ముగ్గురు వస్తూ ఉండగా వాళ్ళ ముగ్గురిని నిరోధించి వాళ్ళిద్దరి దగ్గర డబ్బు దోచుకోవాలి అని ప్రయత్నించావు. ఒకడు ఇవ్వనంటే అతన్ని బాగా కొట్టి హింసించావు. సరే అని అతన్ని కొట్టేటప్పుడు ఇద్దరు పారిపోతారు. ఆ మరొక వర్తకుడు తన ధనాన్నంతా కూడా ఒక పొదలో వేసి వెళ్ళిపోతాడు. అది ఋషి చూస్తాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఋషి తాను, ఆ కర్షణ అన్నటువంటి ఋషి తాను ఘోరమైనటువంటి ఆ ఎండకు తాళలేక మూర్ఛనొంది కింద పడిపోతాడు. అప్పుడు నీవు అతడి దగ్గరికి వెళ్ళి అడుగుతావు, ఆ వర్తకుడు ధనాన్ని ఎక్కడ వేసి వెళ్ళాడు చెప్పు అని. అతడు లేచేటువంటి స్థితిలో లేడు. అప్పుడు అతడికి నీడను ఏర్పరిచి కాస్త దగ్గరలోంచి సరోవరంలోంచి నీళ్లు తెచ్చి అతడి మీద వేసి అతడిని మేల్కొల్పావు. తాగడానికి అక్కడ నీళ్లున్నాయి, వెళ్ళు అని దారి చూపించావు. అతడు వెళ్ళి నీళ్లు తాగాడు. దానివల్ల ఆ వైశాఖ మాసంలో కూడా అంత మాత్రం చేత జలదానాన్ని చేయలేదు, జలదానానికి అనుకూలం చేశావు. మూర్ఛనొందినటువంటి వ్యక్తికి ఛత్రదానాన్ని చేశావు. అంత మాత్రం చేత నీవు ఇప్పుడు ఈ విధమైనటువంటి రాజకులంలో జన్మించావు. సరే, నేనేం చేయాలి? ఆ తర్వాత కర్షణ ముని ఆ గుల్మన్లో వేశారు, తీసుకో నీ ధనాన్ని అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఈ విధంగా కర్షణ మునికి అంత సేవ చేసినంత మాత్రం చేత నీకు ఇంత అద్భుతమైనటువంటి జన్మ కలిగింది అని అన్న వెంటనే, సరే ఇప్పుడు నేనేం చేయాలి అంటే, వైశాఖ మాస ధర్మాలను అన్నిటినీ కూడా యాజోపయాజులు చెబుతారు. ఇవన్నీ చేస్తే నీకు సద్గతి కలుగు, అర్థాత్ నీ ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని నీవు సంపాదించగలవు అని చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ అంతర్ధానమైపోతారు. రాజు కూడా వైశాఖ ధర్మాలను ఆచరణ చేస్తాడు. ప్రతిరోజు స్నానం, నానా విధమైనటువంటి తన ఎంత శక్తి ఉన్నదో అంత ఛత్రదానాన్ని, జలదానాన్ని చేస్తూ వెళతాడు. తర్వాత తన బంధుబాంధవులందరూ కూడా అతన్ని వెతుక్కుంటూ వస్తారు. వచ్చి అందరూ కూడా పాంచాల నగరికి వెళతారు. అక్కడ రాజులు వాళ్ళలే కొట్టుకుంటారు. తర్వాత ఇతడు వచ్చాడు అని తెలిసి అందరూ యుద్ధానికే వస్తారు. సైనికులందరూ కూడా ఇతడికే అనుకూలంగా వచ్చి రాజులందరూ కూడా ఓడిపోతారు. మళ్ళీ తన పాంచాల రాజ్యం తనకు దొరుకుతుంది. ఇంత అద్భుతంగా వైశాఖ ధర్మాన్ని ఆచరించినందువల్ల అతడికి పుత్ర సంతానం లేదు అంటే దృష్టకీర్తి, దృష్టకేతు, దృష్టద్యుమ్న, విజయ, చిత్రకేతు, మయూరధ్వజ అన్నటువంటి కుమారులు కలుగుతారు. ప్రజారంజకంగా పాలించి ఈ వైష్ణవ ధర్మాలను చేస్తూ ఉంటాడు. తరువాత ఈ అతడిని అనుగ్రహించడానికి సాక్షాత్తు భగవంతుడే ఆ తృతీయ వైశాఖ మాస తృతీయ నాడు భగవంతుడు కనిపిస్తాడు. అతడిని చూసి చాలా సంతోషించి నమస్కరించి భగవంతుణ్ణి అతి దివ్యంగా స్తోత్రం చేస్తాడు. నిరంజనం విశ్వసృజామధీశం పరాత్పరం పద్మభవాదివందితం యన్మాయ్యా తత్వ విదుత్తమాజన విమోహిత విశ్వసృజామధీశ్వరం ముహ్యంతి మాయాచరితేషు మూఢాః గుణేషు చిత్రం భగవద్విచేష్టితం. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. ఈ సమగ్రమైనటువంటి సృష్టికి కారణీభూతుడు నీవు. బ్రహ్మాది దేవతలు కూడా నీకు అధీనులే అయి ఉన్నారు. నీ అద్భుతమైనటువంటి సృష్టిని జనులు తెలుసుకోలేకపోతారు. నీ యొక్క స్వాతంత్రాన్ని తెలుసుకోలేరు. సృజత్యవత్యత్తి సజ్జతిప్యథ, సృష్టించి సంహార నియమన అన్నిటినీ చేసేటువంటి వాడవు నీవే. తమో గుణాన్ని రాక్షసుల బంధనం కొరకు, రజోగుణాన్ని నిర్గుణ విశ్వమూర్తి, ఈ విధంగా ఒక్కొక్క గుణం చేత ఒక్కొక్క కార్యాన్ని చేస్తావు. నేను నానాయోనుల్లో భ్రమించి ఇక్కడ వచ్చాను. నన్ను అనుగ్రహించడానికి, ఇంత అద్భుతంగా నీవు అనుగ్రహించడానికి వచ్చావు. నాకు ఇంకేమీ వద్దు.
దేనివల్ల నాకు భయం లేదు. నీ యొక్క భక్తి నాకు లేకపోతే నేను అధోగతికి వెళతాను. నమస్వతంత్రాయ విచిత్ర కర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ. సజ్జనులకు అనుగ్రహాన్ని చేసేటువంటి నీ మాయా, నీ ఇచ్ఛాశక్తి నాకు దూరం కావాలి. యత్పాదపద్మం శృతిమూల నాశనం. నీ యొక్క పాదపద్మములను సంసారాన్ని నాశనం చేయడానికే ఉన్నాయి. సమస్త పాపములను దూరం చేస్తాయి. ఏది కావాలన్నా ఇస్తాయి. అటువంటిని నక్వాపి నిద్రాం లభతేన శర్మ ప్రవృద్ధతరష పునరేవ తస్మిన్. ఆశ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా తనకు తృప్తి ఉండదు. అటువంటిది పాదారవిందం నభజామి దేవా సమ్మూఢ చేత విషయేషు లాలస. కేవలం విషయాసక్తిలో ఉండి నీ పాదారవిందాలని నేను ధ్యానం చేయటం మర్చిపోయాను. కేవలం సంసారం కొరకే కర్మలను చేస్తూ వ్యర్థంగా ఆయుష్ను నయం చేస్తూ ఉన్నాను. నన్ను అనుగ్రహించడానికి ఇంత దూరం వచ్చావు స్వామి. అతోన రాజ్యం సుతాది కోశం దేహాన్ శశ్వత్ పతతార రజోభువ భజామి నిత్యం తదు. నాకు దీని మీద అంతా కూడా వ్యామోహం పోవాలి. దేని మీద వ్యామోహం వద్దు. ఉంటే వ్యామోహం నీ పాదార విందమున ఎందు మాత్రమే నాకు వ్యామోహం ఉండాలి అన్నటువంటి దాన్ని చెప్పి, విశేషంగా ఈ తృతీయ నాడు నేను నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను. ఇది అక్షయ తృతీయ అని చెప్పేసి దివ్యమైనటువంటి తృతీయ. ఇక్కడ ఏ దానం చేసినా కూడాను అంతా కూడా అక్షయ ఫలాన్ని ఇస్తుంది. తృతీయేష అక్షయానామ భువిఖ్యాత భవిష్యతి యస్యాం తవ ప్రసన్నోహం భుక్తి ముక్తి ఫలప్రద. మోక్షాన్ని ఇచ్చేటువంటి నేను నీకు ఈ విధంగా అనుగ్రహించాను. ఎవరైతే జనులు ఈ అక్షయ తృతీయ నాడు స్నానదానాది కర్మలను చేసి నన్ను ఆరాధిస్తారో వారికి అంతా కూడా అక్షయమవుతుంది. అక్షయ తృతీయ నాడు పితృనుద్దిశ్య మానవాహ. పితృదేవతలను ఉద్దేశించుకొని శ్రాద్ధాదులను చేస్తే అది అనంతంగా అవుతుంది. దాని ప్రత్యామ్నాయంగా ఏదైనా కూడా చేయవచ్చు. నచానయా తీర్థలోకే సమావాన అధికా భువి. ఈ అక్షయ తృతీయకు సమానమైనటువంటి తిథినే లేదు. అంత ఉత్తమమైనటువంటిది. వైశాఖ మాసంలో ప్రతిరోజు చేయకపోయినా ఈ ఒక్క రోజు చేసినా కూడా, చివరి 3 రోజులు చేసినా కూడా విశిష్టమైనటువంటి ఫలితాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి భగవంతుడు ఇది తస్మై వరం దత్వా దేవదేవో జనార్దన పశ్యతామేవ సర్వేషాం తత్రైవ అంతర్ధీయత. ఇంత దివ్యమైనటువంటిది ఈ అక్షయ తృతీయ అని చెప్పేసి రేపటి రోజు అక్షయ తృతీయ. మరొక కథను కూడా ఇదే వైశాఖ మాస మహాత్మ్యం చెబుతుంది. ఇంద్రుడికి దానవులతో యుద్ధం జరుగుతుంది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు గెలుస్తాడు. గెలిచి తాను తిరిగి వస్తుండగా ఋష్యాశ్రమానికి తాను వస్తాడు. ఋషుల ఆశ్రమానికి ఇది తర్వాత వచ్చేటువంటి కథ. కానీ రేపు అక్షయ తృతీయ ఉన్నది అని చెప్పేసి ఇవాళే సంక్షేపంగా చెబుతాను ఆ కథను. ఉచత్యుల వారి ఆశ్రమానికి తాను వస్తాడు దేవేంద్రుడు. ఇక్కడ దేవర్షి పితృదైవత్యాహ తిథిరేష మహాశివ. దేవతలకు, ఋషులకు, పితృవులకు అందరికీ కూడా తృప్తిదాయకమైనటువంటిది ఈ అక్షయ తృతీయ అని చెప్పేసి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. యుద్ధంలో గెలిచినటువంటి దేవేంద్రుడు తాను ఇక్కడ గెలిచి ఉచత్యుల వారి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ ఉచత్యుల వారి పత్నిని చూసి తాను కామాసక్తుడై ఆ ఋషిపత్నిని తాను భోగిస్తాడు. అది అతి ఘోరమైనటువంటి కర్మ. అటువంటి కర్మ, దీనికి కారణాన్ని తర్వాత తత్వాన్ని తెలుసుకోవాలి. తర్వాత తాను అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు దీని నుండి ముందే గర్భస్థురాయిలై ఉంటుంది ఋషిపత్ని. అప్పుడు తాను జాత్యంధగా నీవు జన్మించమని చెప్పేసి ఇంద్రుడు శాపమిస్తాడు లోపల ఉన్నటువంటి గర్భానికి. అతడు పుట్టిన వెంటనే దీర్ఘతప అన్నటువంటి ఋషిగా జన్మిస్తాడు. జయంతుడికి సమానమైనటువంటి కుమారుడు. తర్వాత తన వీర్యం అంటే శక్తి కిందనే హ్రాసమవుతుంది. తాను అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఋషి శిష్యులందరూ కూడా నవ్వుతారు. చాలా ఘోరమైనటువంటి అవమానంతో తాను వెళ్ళిపోతాడు. స్వర్గానికి వెళ్ళడు,
మేరు పర్వతంలో ఒక చోట ఉండిపోతాడు. ఇక్కడ రైతులందరూ కూడా తన రాజ్యాన్ని ఆక్రమిస్తారు. తర్వాత దేవతలందరూ కూడా చూసి ఎక్కడికి వెళ్ళాడు అంటే బృహస్పత్యాచార్యుల వారు జ్ఞాన దృష్టితో చూసి ఇక్కడికి వెళ్ళాడు అని. వెళితే నా శక్తి లేదు, ఏదీ లేదు. నేను ఘోరమైనటువంటి కర్మను చేశాను. అందువల్ల ఇటువంటి అనర్థాన్ని పొందాను. అందువల్ల నేను స్వర్గాధిపత్యాన్ని పొందలేను. అప్పుడు స్వయం బృహస్పత్యాచార్యుల వారు వచ్చేది అక్షయ తృతీయ, అందువల్ల ఆ ఇంద్రుడి ఉద్దేశంగా మీరు సర్వద దానాలను ఇవ్వండి అని చెప్పేసి చెబుతారు. ఆ ఇంద్రుడి ఈ ప్రీత్యర్థం దేవతలందరూ కూడా దానాలను ఇస్తే అప్పుడు ఆ వైశాఖ ధర్మాలను ఆచరించడం వల్ల ఇంద్రుడికి మళ్ళీ పోయినటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. మళ్ళీ తాను యుద్ధాన్ని జయించి తన రాజ్యాన్ని సంపాదించాడు అన్నటువంటి కథాంశాన్ని చెబుతారు. ఇక్కడ ఇంద్రుడు ఈ విధంగా చేశాడు అంటే అది దేవతా కార్యాన్ని ఉద్దేశించుకొని చేస్తారే తప్ప దీనివల్ల ఇంద్రుడికి అణువంతైన పాపం అన్నటువంటిది రాదు. ఇక్కడ అక్షయ తృతీయ యొక్క మహత్వాన్ని తెలియపరచడానికే చెబుతున్నారు తప్ప ఇది ఎక్కడైనా కూడా దేవేంద్రుడు ఈ విధంగా చేశాడు అంటే అక్కడ దేవతా కార్యం వేరేనే ఉంటుంది. ఆ ఋషి యొక్క తపస్సును నాశనం చేయడానికి అయి ఉంటుంది తప్ప వేరే కార్యం కాదు. అందువల్ల దేవేంద్రుడు మహానుభావుడు. అతడు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి కృత్యాన్ని చేయడానికి మనకే ధర్మ సూక్ష్మాలు తెలిసినప్పుడు అతడికి తెలియవా అన్నటువంటి ప్రశ్న కలుగుతుంది. అతడికి అన్నీ తెలుసు. కానీ ఇటువంటి కృత్యం చేస్తేనే వారు ఎక్కువ కోపాన్ని ప్రదర్శించి తమ తపస్సును నాశనం చేసుకుంటారు అన్నటువంటిది మనం పురాణాల్లో వింటూనే ఉన్నాం. కాబట్టి అటువంటి ధర్మాన్ని తెలుసుకొని అక్షయ తృతీయ యొక్క మహత్వాన్ని మనం తెలుసుకోవాలి అని చెబుతూ ఇక్కడితో ప్రవచనాన్ని సమాప్తి చేస్తూ ఉన్నాను. రేపటి రోజు వీలైనంత త్వరగా ఈ కథా ప్రవచనాన్ని ముగించి వైశాఖ మాస మహాత్మ్యాన్ని యథాశక్తిగా సమాప్తి చేస్తాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియేణ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.